టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కరెంట్ ఛార్జీల పేరుతో మీటర్ల పేరుతో కోట్ల రూపాయల భారం వేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ లేకపోతే వాళ్ళ నాయకులు చోటా మోటా నాయకులందరూ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పేసి ఆ రకంగా పిలిపించినటువంటి ఈ మహానుభావులు బాదుడే అనే పేరుతో బ్యానర్లు పెట్టుకుని గల్లీ గల్లీ తిరిగినట్టు ఈ నాయకులు ఈరోజు ఒక్క మాట మాట్లాడకుండా స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలపై భారం వేయడం, ప్రజలు ఈ పార్టీ లెక్క ద్వంద్వ నీతిని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయ్యా ఆ రోజు బాదుడు ఎందుకు బ్యానర్ పెట్టుకున్నావు, మీటర్లు ఎందుకు పాల్గొట్టావు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అదాని ఇద్దరు కుమ్మక్కై ఆంధ్ర రాష్ట్రాన్ని కొల్లగొడుతున్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు ఒక దశ ప్రభుత్వ కార్యాలయాలు షాపులన్నింటికి అయిపోయి ఇప్పుడు సామాన్య ప్రజలపై ఆ రకం బిగించే కార్యక్రమం చేపట్టడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. నువ్వు మోసకారివి కాదా, నువ్వు దొంగవి కాదా, లేకుంటే ప్రజలను ఈ రకంగా భారం వేయడం నేను వేస్తానని చెప్పేసి ఓట్లు అడిగే ధైర్యంతో ఓట్లు అడగాల్సి ఉంటుందని చెప్పి అడుగుతున్నాం. ఓట్లు అడిగేటప్పుడు నేను ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచని చెప్పినట్టు ఈ మహానుభావుడు ఈ తెలుగుదేశం నాయకులు ఎక్కడికి వెళ్లారు, ఏ గుట్లో దాక్కున్నారు? ఈరోజు సమాధానం చెప్పండి. దొంగల్లాగా ఈరోజు ఇంట్లో కూర్చున్నారే, మరి ప్రజలపైన భారం వేయడానికి మీటర్లు బిగిస్తుంటే ఎందుకు అడ్డుకోట్లని చెప్పి చెప్తున్నాం, ఎందుకు మానుకోట్లని చెప్పి చెప్తా ఉన్నాం. మరి లోకేష్ ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాడే, మరి లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఇదేనా నీ విధానం? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకొక మాట, ఇదేనా నీ పద్ధతి? మరి ఆ రకంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అయ్యా నేను మీటర్లు బిగించడం నా బాధ్యత అని చెప్పి చెప్పు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించండి, చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. అదాని ఒక పెద్ద దొంగ, ఆ దొంగ ప్రపంచంలోనే పెద్ద దొంగ అని చెప్పి తేలినట్టు ఆ వ్యక్తితో కేవలం ఒక పారిశ్రామిక లాభం కోసం ప్రజలపై భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం కరెంట్ ఛార్జ్ పెరగడం వల్ల ప్రజలపై మామూలు అధిక భారమే కాదు, అన్ని సంక్షేమ పథకాలు రాబోయే కాలంలో పోయే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? 600 రూపాయలు బిల్లు వచ్చిందనుకో సంక్షేమ పథకాలకి వారు కాదని చెప్తుంది. అంటే చెప్పకనే కరెంటు మీటర్ పెట్టి 600 రూపాయలు బిల్లు వచ్చేలాగా చేసి సంక్షేమ పథకాలకు దూరం చేసేటి ఒక కుట్ర ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకోసం మేము ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం, ప్రజలు అలా మేల్కొనండి. మీ ఇళ్ల దగ్గరికి ఎవరైనా మీటర్లు తీసుకుని వచ్చే వాళ్ళ మూతి పగలగొట్టండి, అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. లేకపోతే గుర్తించప్పుడు కాకుండా ఆ రకం మీటర్లు బిగించే కార్యక్రమం చేపడుతున్నారు. దీన్ని వ్యతిరేకించాలి. సిపిఎం పార్టీ చేపట్టే ఈ వారం రోజుల ప్రోగ్రామ్ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాదు, జూలై 14వ తేదీన బళ్ళారి రోడ్లో ఉన్నట్టు విద్యుత్ సౌధ కార్యాలయం ముందు వేలాది మందిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం. ప్రజానీకం మీ సొంత మీటర్లు నంబర్లు వేసుకుని ఇదిగో మా ఇంటికి మీటర్ వద్దని చెప్పేసి